చూపి. చూడండి గాయ్స్, ఇలా చికెన్ గ్రేవీ చేసుకునేసి తింటే చాలా బాగుంటుంది. ఈ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. చూడండి గాయ్స్, ఒక్క టమాటో పెద్ద సైజులో నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకునేసి ఒక 2 చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఎండు కొబ్బరి కొంచెము, ఒక టమాటో, ఇది మిక్సీకి వేయాలి. ఇది వచ్చేసి ఆనియన్ పేస్ట్. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఒక ఉల్లిపాయ వచ్చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కొబ్బరి టమాటో బాగా మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఇట్లా మిక్సీకి పట్టుకుంటేనే ఈ కర్రీకి వచ్చేసి టేస్ట్. ఇది మిక్సీ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రెస్టారెంట్లో స్టైల్లో చూపిపోతున్నాను. చూడండి, 1 కేజీ నేను చికెన్ తీసుకున్నాను. బాగా పెద్ద పెద్ద పీసులనే కొనుక్కొచ్చుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని పెరుగు వేసుకున్న అప్పుడు చేశాను అనమాట ఈ చికెన్ కర్రీ. అప్పుడు వాళ్ళకి బాగా నచ్చింది. ఒకసారి చెయ్యి అన్నారు, కానీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి కదా, అప్పుడు చేసి పెట్టే అవ్వలేదు. సరే మళ్ళీ కాల్ చేసి అడిగారు మా వదిన, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చేయాలనేసి మీకు నచ్చింది గైస్, ట్రై చేయండి. చూడండి, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చూడండి గైస్, అలా కొబ్బరి టమాటో పేస్ట్ చేసుకుంటే ఈ కర్రీలో వస్తుంది అనమాట. ఇలా చేసుకుంటే కర్రీ కూడా బాగా టేస్ట్గా వస్తుంది. ట్రై చేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్యాన్ పెట్టుకునేసి
వేసుకోవాలి. వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి. తినేటప్పుడు పీసులు బాగా పంటి కింద తగులుతూ ఉంటాయన్నమాట. బాగుంటుంది ఇలా చేస్తే, మీరు ట్రై చేయండి. లీడ్ పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటో వేసుకున్నాం కదా. టమాటో వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్, ఇక్కడ నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకునేసి ఒక నిమిషం
వేస్తుంది. కర్రీ చూడగానే టేస్ట్కి ఆకలి వేస్తుంది. నేనైతే రైస్లో తీసుకుంటున్నాను. మీరు చపాతీ, పొరోటా కూడా, దోశ వాటికి కూడా బాగుంటుంది ఈ కర్రీ.